హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 19వ వాక్యం. నేను మిమ్మును ఆశీర్వదించెదను. ఇది సాక్షాత్తు జీవము కలిగిన దేవుడు తన ప్రజల బాధను గమనించిన వాడు వాళ్ళతో చెప్తూ ఉన్న మాట. అది ఏమనంటే, నూతనముగా నేను మిమ్ములను ఆశీర్వదించబోతున్నాను అని. అబ్రహాము గారి చరిత్ర మనం చూసినప్పుడు, అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఎన్ని విషయాల్లో? అన్ని. అంటే పొలములోనేమి, ఇంట్లోనేమి, తనకు కలిగిన సమస్తములో ఎక్కడికి వెళ్ళినా యెహోవా ఆశీర్వాదము అబ్రహాముతో కూడా ఉన్నది అని చూస్తాం మనం బైబిల్లో. మనం పోయిన వారం విన్న సందేశం ఏంటంటే, ఇంటిలో ఆశీర్వాదము. అందరూ చెప్పండి ఒకసారి. ఇంట్లో ఆశీర్వాదం. ఇంట్లో ఆశీర్వాదం అంటే భర్త, భార్య, పిల్లలు, ప్రతి ఒక్కరూ ఎలా ఉంటే ఆ ఇల్లు ఆశీర్వదించబడుతుంది. ఆశీర్వదించబడిన ఇల్లు అని ఎప్పుడు పిలుస్తాము అన్న కోణాన్ని గత వారం మనం విన్నాం. నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తూ ఉంటే యజమాని ఆశీర్వాదకరంగా ఉన్నట్లు, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వల్లి వలె ఉంటే ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండినట్లు, నీ పిల్లలు ఎదిగిన మొక్కల వలె ఉంటే ఆశీర్వాదకరంగా ఉన్నట్లు అనేది గత వారం మనం విన్నాం. ఆ ఆశీర్వాదానికి రహస్యం ఏమిటి అంటే, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం 10, 11, 12 వాక్యాలు చూడండి. యెహోవా మందసము 3 నెలలు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ఇప్పుడు ఇంట్లో ఆశీర్వాదము ఒక వ్యక్తికి ఎప్పుడు కలుగుతుంది అనేది మనం విన్నాం పోయిన వారం. అంటే ఎట్లా ఉంటుంది ఆశీర్వాదం అనేది. దాన్ని ఒక్క మాట నేను మీకు చెప్పాను పోయిన వారంలో. ఏమనంటే, మన ఇంట్లో ఉండవలసింది మందసము. చెప్పండి మాట. ఏముండాలి మన ఇంట్లో? ఇప్పుడు దేవుని ఆశీర్వాదం మన ఇంట్లో ఉండాలి అంటే ఖచ్చితంగా మన ఇంట్లో మందసము ఉండి తీరాలి. మందసము లేకుండా ఇల్లు ఆశీర్వదించబడదు. అందుకనే ఇక్కడ మీరు గమనిస్తే 3 నెలల పాటు ఓబేదెదోము ఇంట్లో మందసము ఉంటే అతని ఇంటిని యెహోవా ఆశీర్వదించాడు అన్న సంగతి దావీదునకు వినబడి ఆ మందసాన్ని తన నగరుకు తెప్పించేసుకున్నాడు. వాడింట్లో ఉంటే వాడు ఆశీర్వదించబడిపోతున్నాడు. ఆ ఆశీర్వాదం నాకు కూడా కావాలి కదా అని సాక్షాత్తు ఒక రాజే ఆ మందసాన్ని మరలా తన యొద్దకు తెప్పించుకున్నట్లుగా మనం చూస్తాం. అంటే ఇప్పుడు మన ఇంట్లో ఆశీర్వాదం ఎప్పుడు ఆరంభమవుతుంది? స్పష్టంగా చెప్తుంది వాక్యం, మన ఇంట్లో మందసము ఉన్నప్పుడు. అందరూ చెప్పండి ఈ మాట. ఏముండాలి మన ఇంట్లో? మందసం మన ఇంట్లో ఉంటే ఆశీర్వాదం ఆరంభం అవుతుంది. ఆశీర్వాదం దేవుడు ఖచ్చితంగా మనకు కలుగు చేస్తాడు. కానీ మన ఇంట్లో ఉండవలసిన మందసము ఉందా లేదా అనేది కూడా కొంచెం జాగ్రత్తగా మనం గమనించుకోవాలి. అసలు ఈ మందసం అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది, దాని యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఏమిటనేది ఒక 2 మాటలు చెప్పి నేను ముందుకు వెళతాను. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలు అరణ్యములో ప్రయాణము చేస్తున్నప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు ఒక మాట. ఏమనంటే, నేను వారిలో నివసించున్నట్లుగా వారు నాకు ఒక పరిశుద్ధ స్థలమును కట్టండి అని చెప్పాడు దేవుడు మోషేకి. అప్పుడు ఆ కట్టవలసిన పరిశుద్ధ స్థలము యొక్క నమూనా, దాని యొక్క కొలతలు, అది ఏ లోహంతో తయారు చేయాలో, ఏ కలప వాడాలో, అది ఎవరు చేయాలో, ఇవన్నీ కూడా స్పష్టంగా దేవుడే చెప్పాడు మోషేకి. రకరకాల తోలులు తీసుకొచ్చి, రకరకాల వస్త్రాలు తీసుకొచ్చి, రకరకాల కలపను తీసుకొని వచ్చి కట్టాలి. దానిపైన వెండి పూయాలా, బంగారు పూయాలా, లేక దానిపైన ఎత్తడి పోత పూయాలా, ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు. అట్లా లోపల అడుగు పెట్టగానే ఆ ప్రాంతాన్ని ఆవరణము అంటారు. చెప్పండి ఒకసారి. ఆవరణం అంటారు దాన్ని. ఆ తర్వాత ప్రత్యక్ష గుడారం లోపల అడుగు పెట్టగానే పరిశుద్ధ స్థలము అంటారు. ఇప్పుడు అక్కడ నుండి ఇక్కడ వేదిక దగ్గరకు వచ్చేసరికి ఈ బలిపీఠం, అంటే ఈ వేదిక ఏదైతే ఉందో
దీనిని అతి పరిశుద్ధ స్థలము అంటారు. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు ఈ మందసాన్ని దేవుడు ఉంచమన్నది ఎక్కడ అంటే ఈ అతి పరిశుద్ధమైన స్థలములో ఉంచమన్నాడు ఆయన. ఈ మందసానికి పైగా కెరూబులు ఉండేటట్లుగా పెట్టమని దేవుడు చెప్పాడు. అక్కడికి దేవుని మహిమ దిగి వస్తుంది, దేవుని ప్రభావం అక్కడికి దిగి వస్తుంది. అందుకనే చనిపోయిన ఏలీ కోడలు కూడా హోప్ని ఫీనెహాసులు చనిపోయినప్పుడు ఆ మందసం పట్టబడినప్పుడు ఆమె అంటుంది, అయ్యో ప్రభావము ఇశ్రాయేలు మధ్య నుండి వెళ్ళిపోయింది కదా అని ఆమె ఏడవడం మనం చూస్తాం. దానికి కారణం ఏంటంటే అతి పరిశుద్ధ స్థలములో ఉన్న ఈ మందసం మీదకి దేవుని మహిమ దిగి వస్తుంది. దేవుడు మహిమతో దిగివచ్చి తన ప్రజలతో కూడా మాట్లాడుతాడు ఆయన. ఇప్పుడు చెప్పండి, ఆవరణం, పరిశుద్ధ స్థలం. ఇప్పుడు మందసం ఉన్నది ఎక్కడ? అతి పరిశుద్ధ స్థలములో ఉంచమన్నాడు దేవుడు. కానీ అసలు దీన్ని అమర్చిన చోటు లోపల, అంటే అన్నిటికంటే చివరిగా పెట్టబడిన ప్రాంతం ఇది. కానీ ఆ నిబంధన మందసాన్ని మొట్టమొదటిగా దేవుడు తయారు చేయమని చెప్పాడు. ఆ తయారు చేయమని చెప్పినప్పుడు దాన్ని తీసుకొచ్చి తర్వాత ఇక్కడ అమర్చారు. కారణం ఏంటి అంటే ఈ అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే లోపలికి వచ్చి బయటికి వెళ్ళేవాడు. ఈ లోపలికి వచ్చిన వ్యక్తి తన హృదయంలో ఎక్కడ అపవిత్రత ఉన్నా అక్కడే పడి చనిపోయేవాడు. మరలా అతను తీసుకురావడానికి లోపలికి ఎవరు వెళ్ళాలన్నా ధైర్యము చేసేవాళ్ళు కాదు. అందుకని యాజకుడి నడుముకు ఒక తాడు కట్టి అతన్ని అతి పరిశుద్ధ స్థలంలోనికి పంపేవారు. ఆ లోపలంతా శుభ్రం చేసుకొని లోపల అన్ని పనులు ముగించుకొని తను పరిశుద్ధుడైతే బయటకు వచ్చేవాడు, అపవిత్రుడైతే అక్కడే చనిపోయేవాడు. ఈ నడుముకు తాడు కట్టేది ఎందుకు? ఒకవేళ అతను కానీ చనిపోతే అతన్ని ఎవ్వరు లోపలికి వెళ్ళకుండా వీళ్ళు బయటే ఉండి ఈడ్చుకొని లాగేవాళ్ళు బయటికి, ఎవరు లోపలికి వెళ్ళేవాళ్ళు కాదు. అంత అతి పరిశుద్ధమైన స్థలముగా దేవుడు దానిని ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉంచాడు. ఆ తర్వాత జరిగింది ఏమిటి? సంవత్సరానికి ఒక్కసారే వెళుతున్నారు, వెళ్ళినప్పుడు కూడా చనిపోతున్నాడు యాజకుడు అని ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మరణము జరిగిన సమయంలో అక్కడ చాలా సంభవాలు జరిగాయి. ఆకాశంలో ఒక గొప్ప శబ్దం, ఉరుములు, మెరుపులు ధ్వని వినపడిందని ఇవన్నీ మనం చూస్తాం కదా. శిలలన్నీ చిన్నాభిన్నం అయిపోయాయి, పర్వతాలు పై ఇవన్నీ చదువుతున్నప్పుడు మీరు అక్కడ గమనిస్తారు ఒక మాట ఏమంటే దేవాలయపు తెర నడిమికి చినిగిపోయేను అని కూడా చూస్తారు మీరు. ఎందుకు చిరిగిపోయింది? ఈ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంది. ఆ తెరను దాటి ఎవరు లోపలికి రావడానికి వీల్లేదు. ఇప్పుడు యేసయ్య చేసిన పని ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి కాదు, నా సేవకుడు లేక నా సంఘం అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మహిమను ప్రతిరోజు అనుభవించగలగాలి, వాళ్ళు ప్రతిరోజు చూడగలగాలి దాన్ని. అందుకని వారి కొరకు తెరను చించేశాడు ఆయన. అంటే సంవత్సరానికి ఒక్కసారి వెళ్ళవలసిన చోటికి ఇప్పుడు 365 రోజులు వెళ్ళగలిగిన సామర్థ్యతను యేసయ్య శిలువ మరణం ద్వారా అనుగ్రహించాడు ఆయన. అందుకనే తెరను చీల్చేసి లోపలికి అడుగు పెట్టడానికి యేసు ప్రభు చక్కటి మార్గాన్ని ఏర్పరిచాడు. ఇది మందసము ఉంచబడిన చోటు. ఆ మందసాన్ని దేవుడు తయారు చేయమన్నది ఎందుకు అంటే నేను అక్కడికి వచ్చి ఆ కెరూబుల మీదకి మహిమతో నేను దిగి వచ్చి నేను మీతో మాట్లాడుతాను. అది ప్రభు చెప్పినటువంటి ఒక చక్కటి ఉద్దేశం. ఇప్పుడు నిబంధన మందసం మన ఇంట్లో ఉంటే ఖచ్చితంగా మన ఇంటిలోనికి కూడా దేవుని మహిమ దిగి వస్తుంది కదా. ఇప్పుడు ఒబేదేదోమును ఆశీర్వదించింది ఎవరు అంటే దేవుని మహిమ. అందరూ చెప్పండి ఒకసారి. అందుకనే దైవజనుడు పౌలు ఫిలిప్పీ సంఘానికి లేఖ వ్రాస్తూ అంటాడు, క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చబడుతుంది. మహిమ లేకుండా నీకు విలువ లేదు, మహిమ లేకుండా నీకు ఆశీర్వాదం లేదు. దేవుని మహిమ రాకుండా నీవు ఫలభరితంగా మార్చబడలేవు. ఖచ్చితంగా దేవుని మహిమ ఎక్కడికి దిగి వస్తుందో అక్కడే దేవుని ఆశీర్వాదము కూడా
నిలిచి ఉంటుంది అనేది వాస్తవమైన సంగతి. ఇప్పుడు చెప్పండి, ఒబేదేదేమో ఇంటిని యేసయ్య ఎందుకు ఆశీర్వదించినట్లు, ఆ కుటుంబం ఎందుకు దీవించబడినట్లు అంటే ఆ ఇంట్లో ఉన్నది మందసం. ఇప్పుడు ఆ మందసానికి దేవుడిచ్చిన ప్రాధాన్యత ఏమిటంటే అది ఎక్కడుంటే అక్కడికి నా దేవుని మహిమ దిగి వస్తుంది. అయితే ఇప్పుడు వచ్చిన చిన్న చిక్కు ఏమిటంటే, ఇప్పుడు ఈ మందసాన్ని గురించి బైబిల్లో మనం చదువుతున్నప్పుడు అసలు ఈ మందసం ఎట్లా చేయాలో దేవుడు చెప్పాడు. ఒక నమూనా తయారు చేశారు. దానిపైన కెరూబులు ఉండేటట్లుగా అమర్చమన్నాడు దేవుడు. దాన్ని అమర్చేశారు. కానీ ఇప్పుడు ఈ మందసము లోపల ఏముండాలో కూడా దేవుడే చెప్పాడు. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 4వ వాక్యం. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు చిగురించిన అహరోను చేతి కర్రయు నిబంధన పలకలను ఉండెను. ఏమేమి ఉన్నాయి మందసములో? మన్నాగల బంగారు పాత్ర, రెండవది చిగురించిన అహరోను చేతికర్ర, మూడవది నిబంధన పలకలు ఆ మందసములో ఉండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఒకసారి రాజుల మొదటి గ్రంథం 8వ అధ్యాయం 9వ వాక్యాన్ని చూడండి. మోషే తాను హోరేబునందు ఆ పలకలను మందసములో ఉంచెను. దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప మరి ఏమీయు లేకపోయెను. ఇది సొలొమోను మందిరములో ఉన్న మందసం. మరొక మాట చూస్తారు మీరు, ద్వితీయోపదేశకాండానికి రండి, 31వ అధ్యాయం 25, 26. మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచండి, అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును. మీకు ఈ రెండింటికి ఉన్న వ్యత్యాసం చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు చెప్పండి, దాంట్లో ఏమేమి ఉండాలి? మన్నాగల బంగారు పాత్ర ఉండాలి, రెండవది చిగురించిన అహరోను చేతి కర్ర ఉండాలి, మూడవది నిబంధన పలకలు ఉండాలి మందసములో. ఇప్పుడు మీరు రాజుల గ్రంథానికి వచ్చి మనం చదువుకున్న మాటలో ఏమని వ్రాయబడింది? వచ్చినప్పుడు యెహోవా వారితో నిబంధన చేయగా మోషే తన హోరేబునందు ఆ పలకలను మందసంలో ఉంచిన, దానిలో ఆ 2 రాతి పలకలు తప్ప 3 ఉండాలి. ఒకటి మన్నా కలిగిన బంగారు పాత్ర ఉండాలి, 2 చిగురించిన చేతికర్ర ఉండాలి, మూడవది నిబంధన పలకలు ఉండాలి. కానీ సొలొమోను కట్టిన మందిరములోనికి వచ్చేసరికి నిబంధన పలకలు తప్ప దానిలో మరి ఏమీయూ లేవు. వాక్యములోనే వ్రాయబడిన మాట. జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రత్యక్షపు గుడారము అనేది దేవుడు చెప్పిన నమూనా ప్రకారం దానిని గుడ్డలతో కట్టారు. దాని కప్పు గుడ్డలతో వేయబడింది. లోపల నుండి చూస్తేనేమో చాలా సుందరంగా కనబడుతుంది ప్రత్యక్షపు గుడారం. చక్కటి రకరకాల రంగులతో రకరకాల వర్ణాలతో ఉండే ఆ గుడ్డలతో చక్కటి డిజైన్స్తో కట్టబడిన ఆ కప్పును మొట్టమొదటి దేవుడు వేయమన్నాడు. ఆ తర్వాత మరొకటి, ఆ తర్వాత మరొకటి, ఆ తర్వాత మరొకటి, అట్లా 4 రకాలైన కప్పులు ప్రత్యక్ష గుడారం పైన వేయబడ్డాయి. అయితే అన్నిటికంటే పైన వేయబడిన తోలు ఏమిటి అంటే సముద్ర వత్సల తోలు. చెప్పండి అందరూ ఒకసారి. సముద్ర వత్సల తోలు అనేది చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే, ఇప్పుడు చేప తోలు చూస్తే కొంచెం బాగుంటుందేమో, కానీ మొసలిని చూస్తే చాలా భయంకరంగా ఉంటుంది. అది మొసలి తింటదరా అనే భయం కంటే ముందు దాని శరీర ఆకారాన్ని చూసినప్పుడు, లేక దాని పైన తోలును చూసినప్పుడు సగం చేస్తాం దాని భయానికి. దానికంటే దారుణంగా ఉండేటువంటి తోలు కలిగిన ఒక సముద్ర వత్సల అనే ఒక జీవి తోలు తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారము పైన 4 కప్పుల్లో లోపల ఉన్నవేమో సుందరంగా ఉన్నాయి, కానీ బయటకు కనబడేటట్లుగా అన్నిటికంటే పైన వేసే కప్పు మాత్రం చాలా చండాలంగా ఉంటుంది చూడడానికి. అది అస్సలు బాగోదు.
దాన్ని పైన వేయమన్నాడు దేవుడు. అంటే ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని చూసిన వాళ్ళకి కనబడేది ఏంటి? సముద్రవత్సల తోలు కనపడుతుంది. లోపలికి వస్తేనే దానిలో ఉన్న సౌందర్యం ఏంటో తెలుస్తుంది జనానికి. కానీ బయట నుంచి చూస్తే మాత్రం చాలా అసహ్యంగా కనపడుతుంది. అదే సమయంలో సొలొమోను కట్టిన మందిరం ఎట్లాంటిదో తెలుసా? ప్రపంచంలో ఇప్పటి వరకు అలాంటి సుందరమైన మందిరాన్ని ఎవ్వరూ కట్టలేకపోయారు. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని చూడ్డానికేమో చాలా అసహ్యంగా అనిపిస్తుంది, కానీ సొలొమోను మందిరము చూడ్డానికి చాలా సుందరంగా కనబడుతుంది. కానీ అసహ్యంగా కనబడుతున్న ప్రత్యక్షపు గుడారములో ఉన్న మందసం దేవుడు చెప్పినట్లుగానే ఉంది. కానీ సుందరంగా కనబడుతున్న సొలొమోను మందిరంలో ఉన్న మందసములో దేవుడు చెప్పిన కొన్ని ఆనవాళ్ళు ఆ మందసములో లేవు, పూర్తిగా తీసేశారు. అవి దానిలో ఖచ్చితంగా ఉండవలసింది మన్నా కలిగిన బంగారు పాత్ర ఉండాలి. రెండవది ఖచ్చితంగా చిగురించిన చేతికర్ర ఉండాలి. మూడవది ఖచ్చితంగా నిబంధన పలకలు ఉండాలి. ఇది దేవుడు చెప్పాడు. మోషేకు దేవుడు చెప్తే వాళ్ళు ఆ రోజుల్లో తయారు చేసిన మందసములు ఇవన్నీ జాగ్రత్తగా వాళ్ళు కాపాడారు. కానీ క్రమక్రమంగా రోజులు గడిచే కొలది జరిగింది ఏమిటి అంటే, మన్నా కలిగిన బంగారు పాత్రను తీశారు, చిగురించిన అహరోను చేతికర్రను తీశారు. ఇక వారికి అవసరమైన నిబంధన పలకలు మాత్రమే, అది మోషే ఉంచితేనే, అవి తప్ప ఇంకేమీ లేనంతగా ఆ మందసాన్ని నిర్వీర్యం చేసినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మోషే కాలములో ఉన్నవి సొలొమోను కాలానికి వచ్చేసరికి మందసములో లేకుండా పోయాయి. నేను మీకు చెప్పాలనుకున్న సందేశం ఏమిటంటే, ఒకప్పుడు దేవుడు చెప్పిన నమూనాతో ఆరంభించబడిన మన ఆధ్యాత్మిక జీవితం విలువలతో కూడి బ్రతికింది ఒకప్పుడు. కానీ క్రమక్రమంగా కాలము గడిచే కొలది ఏమైపోయింది? ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వచ్చేస్తున్నాం. మీకు ఒక చిన్న మాట చెప్తాను మీకు అర్థమయ్యేటట్లు. ఒకప్పుడు దేవుని సంఘాలలో లేక ఒకప్పుడు ఆది అపోస్తుల దినాలలో అపోస్తులు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు అపోస్తులు ఎక్కడ అడుగు పెడితే అక్కడ వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వారు కూడి ఉన్న చోటు కంపించింది. ఒక్క ప్రసంగం పేతురు గారు చేస్తే ఎన్ని వేల మంది రక్షించబడ్డారు? 3,000 మంది. ఇది యేసు ప్రభు చేసిన అద్భుతం కాదు, అపోస్తుల ద్వారా దేవుడు జరిగించిన అద్భుతం. అక్కడ యేసయ్య లేడు, యేసయ్య శరీరధారిగా వారి మధ్యలో లేడు. ఒక చచ్చిపోయినట్టు లేపాడు అంటే ఆ యేసు ప్రభు దేవుడు కదండి, దేవుడు కుమారుడు కదండి అని వాదించే వాళ్ళు ఉంటారేమో. వీళ్ళు సామాన్యమైన మనుషులు, వీళ్ళు మామూలు మనుషులు. ఒక రోజున వీళ్ళు ఒక అద్భుతాన్ని చేస్తే వాళ్ళందరూ అంటారు, దేవతలు మన మధ్యకు దిగి వచ్చారంటే, వరే బాబు మీకు దండం పెడతాం, మేము మీలాంటి మనుషులు మీరు అని వాళ్ళు బ్రతిమలాడతారు. మేము దేవతలం కాదు, మమ్మల్ని సన్మానించొద్దు మీరు, మేము మీలాంటి మనుషులమేనని. అలాంటి మనుషులు చేసిన పరిచర్యలో ఒకప్పుడు అనేక మహత్కార్యాలు జరిగాయి. కానీ క్రమక్రమంగా దైవజనుడైన పౌలు దేవుని సంఘాన్ని స్థాపించేటప్పటికీ సంఘంలో పలు రకాలైన సమస్యలు వచ్చి చేరాయి. ఆ కొరింథీ సంఘానికి లేఖ వ్రాసేటప్పుడు చాలా భయంకరంగా హెచ్చరిస్తాడు ఆ సంఘాన్ని పౌలు గారు. చాలా కఠినంగా మాట్లాడతాడు కూడా, చాలా దారుణంగా వారిని సంబోధిస్తాడు కొన్ని సందర్భాల్లో. గలతీ సంఘానికి వచ్చేసరికి వారిలో కొంత భ్రష్టత్వం కనబడుతుంది. కొలసి సంఘం ఎక్కడ గమనించినా ఏదో ఒక అవిధేయత, ఏదో ఒక అపవిత్రత సంఘంలో కనబడింది. కానీ ఒకప్పుడు ఆది అపోస్తుల దినాలలో, అంటే పేతురు గారు యేసుతో కూడా ఉన్న శిష్యులు అపోస్తులు పరిచర్య చేసిన కాలంలో ఏర్పడిన సంఘము, ఒక్క మాటలో చెప్పాలి అంటే అప్పుడే పుట్టిన శిశువు ఎంత పవిత్రంగా ఉంటాడో సంఘం అంతగా దేవుని కొరకు ప్రకాశించింది ఆ రోజున. కానీ క్రమక్రమంగా సంఘంలో ఒక్కొక్కటి కోల్పోయి సంఘం ఆధ్యాత్మికతను కోల్పోతుంది, సంఘములో ఉండే దైవత్వాన్ని కోల్పోతుంది, సంఘములో ఉండే పరిశుద్ధతను కోల్పోతుంది, ప్రార్థనాత్మను కోల్పోతుంది, దేవునితో ఉన్న సహవాసాన్ని కోల్పోతుంది, వారికి దేవుడితో కలిగి ఉన్న అనుబంధాన్ని సంఘము కోల్పోతుంది. కారణం
బైబిల్లోనే మనం ఒక సాదృశ్యాన్ని చూసాం. మోషేకు దేవుడు చెప్పిన నిబంధన మందసంలో 3 ఉన్నాయి. బంగారు పాత్ర ఉంది, మన్నా కలిగింది, చిగురించిన కర్ర ఉంది, నిబంధన పలకలు ఉన్నాయి. కానీ సొలొమోను కట్టిన మందిరానికి వచ్చేసరికి అక్కడ నిబంధన పలకలు తప్ప మిగతావి 2 కనబడ్డం లేదు. సంఘంలో కనబడ్డం లేదు, వ్యక్తిగత జీవితాల్లో. నా ప్రియ దేవుని పిల్లలారా, రోజులు గడిచే కొలది మన ఆధ్యాత్మికతలో ఎదుగుదలను దేవుడు చూడాలి. మనకు నచ్చనివి, మనం చేయలేనివి తీసి ప్రక్కన పెట్టేయడం కాదు. ఒకప్పటి సంఘంలో ఎన్ని గంటలు ప్రసంగాలు చేసినా విశ్వాసులు అట్లాగే కూర్చునేవాళ్ళు. ఒకప్పటి సంఘంలో ఎన్ని గంటలు ప్రార్థనలు జరిగినా చక్కగా ఆధ్యాత్మిక ఉద్యమం ఆ రోజుల్లో రగిలించబడింది, చక్కగా కూర్చొని దేవుని మాటలు వినారు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ లేకపోతే సంఘంలో ఎవరన్నా వాళ్ళు నవ్వించే వాళ్ళు, కవ్వించే వాళ్ళు లేకపోతే 1 గంటకు మించి లేక ఒక 2 గంటలకు మించి దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ఈ రోజున సంఘం ఇష్టపడట్లేదు. ఒకప్పుడున్న క్వాలిటీ నేటి సంఘాలలో కనబడడం లేదు. మోషే దగ్గర ఉన్న క్వాలిటీ సొలొమోను మందిరానికి వచ్చేసరికి కనబడలేదు. ప్రత్యక్ష గుడారం మీదకి ప్రతిరోజు దేవుని మహిమ దిగొస్తూ ఉండేది. సొలొమోను కట్టిన మందిరంలో ఆ మందిర ప్రారంభోత్సవం చేసిన రోజు, ఒక్కరోజు మాత్రమే యాజకులు నిలువలేనంత మహిమ దిగి వచ్చింది. తర్వాత క్రమక్రమంగా మహిమను కోల్పోవలసి వచ్చింది. కారణం ఏంటంటే మందసం ఒక్కటే ఉంటే సరిపోదు, దానిలో ఉండవలసిన వాటిని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. అందరూ స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. అందుకనే దైవజనుడు పౌలు తిమోతికి లేఖలు రాస్తూ అంటాడు. ఒక్కసారి మీరు ఆ మాటను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6, 7, 8 వాక్యాలు చూడండి. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది, మంచి పోరాటం పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించునుగాక. అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ మీరు గమనించండి, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. చెప్పండి అందరు, ఏ కాలం అది? అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, ఇక నేను చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. ఇక నా రోజులు దగ్గర పడ్డాయి. నేను ఈరోజు మరునాడో కాలం చేయాల్సిన సమయం వచ్చేసింది, నేను చనిపోతాను. అయితే ఆ సమయం వచ్చేటప్పుడు కూడా దైవజనుడు పౌలు స్పష్టంగా అంటాడు, మంచి పోరాటమును పోరాడాను, నా పరుగును కడముట్టించాను, విశ్వాసమును కాపాడుకున్నాను. స్తోత్రం చెప్పండి. నేను పోరాటములో అలసిపోలేదు, పరిగెత్తడములో అలసిపోలేదు, విశ్వాసమును కాపాడుకోవడములో నేను అలసిపోలేదు. కనుక ఏం జరిగింది అక్కడ? ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ ఆ నీతిగల న్యాయాధిపతి కిరీటము దయచేయబోతున్నాడు. స్తోత్రం. ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏంటో తెలుసా? ఆరంభములో నువ్వు ఆరంభించిన మంచి పోరాటం ఉందే, అది తుదమట్టుకు కొనసాగించుదవుగాక. ఎంత మట్టుకు? ప్రభు రాకడలో ఆయనను ఎదుర్కొనే వరకు నీ పోరాటం ఆగకూడదు. రెండవది, నువ్వు పరిగెత్తుతున్న పరుగుందే, ఆ పరుగు ఎక్కడ ఆగిపోకూడదు. విశ్వాస పోరాటంలో మనం ముందుకు పరిగెత్తలేక ఎందుకు ఆగిపోతున్నాం? మనం పరిగెడుతున్న పరుగులో ధైర్యంగా ముందుకు వెళ్ళలేక ఎందుకు ఆగిపోతున్నావు నువ్వు? ఒక్క మాట మీరు చదవండి. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వాక్యాలు చూడండి.
ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఇక్కడ విడిచిపెట్టవలసినవి 2 ఉన్నాయి. ప్రతి భారమును నువ్వు విడిచిపెట్టాలి. అయ్యా, నేను భారాన్ని మోయలేకపోతున్నాను, నా భారాన్ని దించు అని ప్రభువుని అడగకూడదు. ఏం చేయాలి మనం? ఎంత పెద్ద సమస్య అయినా నీ ఎదుటికి వచ్చి నిలబడి ఆ భారాన్ని తీసుకెళ్ళి ఎవరి మీద పడేయాలి? ఆయన మీద పడేసి పందెపు రంగంలో యేసు వైపు మాత్రమే చూస్తూ పరిగెత్తాలి. స్తోత్రం చెప్పండి గట్టి. అంటే ఇప్పుడు నీ పరుగు పందెం ఆగిపోవడానికి బలమైన కారణం ఏంటంటే మన భారాన్ని మనమే మోస్తూ మనమే భరిస్తూ మనమే సహిస్తూ అది మోపవలసిన వారి మీద నువ్వు మోపట్లేదు. నేర్చుకోండి ఒక పాఠాన్ని. నీకున్న భారం అంతా దేవుని మీద మోపేసేయి, నువ్వు ప్రశాంతంగా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగిపో. ఆమేన్. రెండవదిగా అక్కడ వ్రాయబడిన మరొక మాట ఏంటంటే సులువుగా చిక్కులు పెట్టు పాపము. చెప్పండి ఈ మాట. ఒక అతను కొద్ది రోజులుగా అతను కనబట్టలేదు మందిరంలో. సరే ఏమైందిరా అని ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా తీడు, లేక ఎన్నిసార్లు పలకరిద్దాం అనుకున్న దొరకడు. ఒకరోజు దొరికాడు. ఎందుకు రావట్లేదు మందిరానికి, ఏమైందని అడిగితే, నేను పలానా ఆయన దగ్గర డబ్బులు తీసుకున్నానన్నా, డబ్బులు కట్టాలి. ఆయన 1 నెల 2 నెలలు బాగానే ఉన్నాడు, అప్పు ఇచ్చినాడు, పాపం బాగానే మాట్లాడాడు నవ్వుతా. తర్వాత ఒకరోజు డబ్బులు అడిగాడు, నేను ఇవ్వలేకపోయాను ఆయనకి. అప్పటి నుంచి నాతో మాట్లాడడం మానేశాడు, ముఖం ఇంత లావు పెట్టుకుంటున్నాడు మందిరంలో. నన్ను చూసి డబ్బులు ఇచ్చేదాకా ఊరుకునేదట్లేడు ఆయన. అందుకని ఆయనకు డబ్బులు ఇచ్చిన తర్వాతే వస్తాను చర్చికి అన్నాడు. ఇప్పుడు ఎవడికి దూరం అవుతున్నట్టు? ఇది ఏ పాపం ఇది? ఇప్పుడు విశ్వాసపు పరుగు పందెములో పరుగులెత్తవలసిన నీ పరుగు మధ్యలో ఆగిపోతే దానికి మనం అవకాశం ఇవ్వకుందుము గాక. చేయతందరూ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, మనం పరుగు పందెములో అంతం వరకు తుదమట్టుకు మన భక్తి కొనసాగాలి అంటే 2 పనులు చేయాలి. ఒకటి, మనకున్న భారాన్ని విడిచిపెట్టేయాలి. రెండవది, సులువుగా చిక్కులు పెట్టు పాపము జోలికి మనము వెళ్ళక. అక్కడ రాయబడిన మాట చూడండి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. ఎవరి వైపు చూస్తూ? యేసు వైపు చూస్తూ. ఆరంభములో ఉన్నది కొనసాగుతూ ఉన్న కొలది ఒకవేళ మనలో లేకపోతే మనలను మనం ప్రభు ఎదుట సరి చేసుకుందాం. అంతం వరకు మన విశ్వాసాన్ని కాపాడుకుందాం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమాపూర్ణుడైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘననామానికి స్తోత్రాలు. దైవమా, ప్రత్యేకంగా నీ మాటల ద్వారా మమ్మల్ని బలపరుస్తూ హెచ్చరిస్తూ సరిచేస్తూ వచ్చారు. అయ్యా, ఒకప్పటి మందసములో ఉన్నవి సొలొమోను మందిరంలోకి వచ్చేసరికి ఒక్కొక్కటి కోల్పోయి చివరికి పలకలు మాత్రమే మిగిలాయని తేటగా మాతో మాట్లాడుతూ మమ్మల్ని హెచ్చరించినందుకు స్తోత్రాలు. దైవం, ఒకప్పుడు మాలో ఆరంభించినప్పుడున్న భక్తి, ఆరంభించినప్పుడున్న వైరాగ్యం ఇప్పుడు లేకపోతే దైవం మమ్మల్ని క్షమించండి. దానికి కారణం ఏమిటో కూడా తేటగా మాకు తెలియచేశారు. మా భారాన్ని మేమే మోస్తున్నాం, సులువుగా చిక్కులు పెట్టు పాపములోనికి సులువుగా వెళ్ళిపోతున్నాం, చాలా తేలిగ్గా వెళ్ళిపోతున్నాం. మమ్మల్ని ఆటంకపరచండి, ఆ పాపములోనికి వెళ్లకుండా మమ్మల్ని ఆపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు వైపు మాత్రమే చూస్తూ పరిగెత్తాలయ్యా. మా భక్తి నిర్వీర్యం అయిపోకూడదయ్యా. నానాటికి బలాభివృద్ధి పొందుతూ ముందుకు సాగే కృప దయచేసి మీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య పరిశుద్ధ నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.